अथ षष्ठितमः सर्गः। एवमुक्तो हनुमता रामो दशरथात्मजः तं मणिं हृदये कृत्वा प्रेरोद स లక్ష్మణः. లక్ష్మణ సహితుడైన దశరథ కుమారుడు శ్రీరాముడు హనుమంతుని మాటలు విని ఆ చూడామణ్ణి హృదయం మీద ఉంచుకొని ఏడ్చాడు. తం తు దృష్ట్వా మణిశ్రేష్టం రాఘవః శోకకర్షితః నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యాం సుగ్రీవమిదమబ్రవీత్. శ్రేష్టమైన మణిని చూడంగానే శ్రీరామచంద్రుడు శోకంతో పీడితుడై కన్నీళ్లతో నిండిన కన్నులతో సుగ్రీవునితో ఈ విధంగా పలికాడు. యథైవ ధేనుః స్రవతి స్నేహద్వస్తస్య వత్సలా తథా మమాపి హృదయం మణిరత్నస్య దర్శనాత్. లేగదూడ మీద ఎక్కువ ప్రేమ ఉన్న ధేనువు దూడపై స్నేహం చేత ఎలా ద్రవిస్తుందో నా హృదయం కూడా ఈ శ్రేష్టమైన మణిని చూడంగానే ద్రవిస్తోంది. మణిరత్నమిదం దత్తం వైదేహ్యాః శ్వశురేణ మే వధూకాలే యథా బద్ధమధికం మూర్ధ్ని శోభతే. వివాహ సమయంలో వధువైన సీత తలపై కట్టగా అధికంగా శోభించే నిమిత్తం ఈ మణిని నా మామగారు సీతకి ఇచ్చారు. అయం హి జల సంభూతో మణి సజ్జన పూజితః యజ్ఞే పరమతుష్టేన దత్తః శక్రేణ ధీమతా. ఈ మణి నీటిలో పుట్టింది. సజ్జనులచే పూజింపబడే ఈ మణిని జనక మహారాజు చేసిన ఒక యజ్ఞం నందు చాలా సంతోషించిన ధీమంతుడైనటువంటి దేవేంద్రుడు అతనికి ఇచ్చాడు. ఇమం దృష్ట్వా మణిశ్రేష్టం యథా తాతస్య దర్శనం అద్యాస్మ్యవగతః సౌమ్య వైదేహస్య తథా విభోః. సౌమ్యుడవైన ఓ సుగ్రీవ, ఈ మణిశ్రేష్టాన్ని చూడగానే నాకు నా తండ్రి గారిని పూజ్యుడైన నా మామగారు జనక మహారాజును చూసినట్లు అనిపిస్తోంది. అయం హి శోభతే తస్యాః ప్రియాయ మూర్ధ్ని మే మణిః అస్యాద్య దర్శనేనాహం ప్రాప్తాం తామివ చింతయే. ఈ మణి నా ప్రియురాలు సీతాదేవి శిరస్సుపై అధికంగా శోభిస్తోంది. ఇప్పుడు ఇది కనపడటం చేత నా ప్రియురాలే లభించినట్లు నేను భావిస్తున్నాను. కిమాహ సీతా వైదేహి బ్రూహి సౌమ్య పునః పునః పిపాసుమివతో యేన చించంతి వాక్యవారినా. దప్పికొన్న వారిని ఉదకంతో తడిపినట్లు మాటలని ఉదకంతో తడుపుచు జనకరాజనందిని అయిన నా భార్య సీతాదేవి మాటి మాటికి ఏమన్నదో చెప్పుము. ఇతస్తు కిం దుఃఖతరం యదిమం వారి సంభవం మణిం పశ్యామి సౌమిత్రే వైదేహీమాగతాం వినా. లక్ష్మణ, సీత రాకుండా ఉదకంలో పుట్టిన మణిని మాత్రం చూస్తున్నాను. ఇంతకంటే కష్టం మరొకటి ఉంటుందా? చిరం జీవతి వైదేహీ యది మాసం ధరిష్యతి క్షణం సౌమ్య న జీవేయం వినాత అసితే క్షణ. సౌమ్యుడా, సీత ఒక మాసం జీవించగలిగినట్లయితే చిరకాలము జీవించుచున్నది అనొచ్చు. నల్లని కన్నులు గల ఆ సీత లేకపోతే నేను క్షణకాలం కూడా జీవించలేను. నయమామపి తం దేశం యత్ర దృష్టా మమ ప్రియా నతిష్టేయం క్షణమపి ప్రవృత్తిముపలభ్య చ. నన్ను కూడా నా ప్రియురాలు కనపడిన ప్రదేశానికి తీసుకుని వెళ్ళు. ఆమె జాడ తెలిసిన తర్వాత కూడా ఇంకా నేను క్షణకాలమైన ఇక్కడ నిలవజాలను. కథం సా మమ శుశ్రోణి భీరు సతీ సదా భయావహానాం ఘోరాణం మధ్యే తిష్టతి రక్షసాం. ఎప్పుడూ మిక్కిలి భయపడుతూ ఉండే శుశ్రోణి అయిన నా ప్రియురాలు భయమును కలిగించు క్రూరమైనటువంటి రాక్షసుల మధ్య ఎలా ఉంటున్నదో కదా.
శారదాదస్తి విరోన్ముక్తో నూనం చంద్రైవాంబుధైః ఆవృతం వదనం తస్య నా విరాజతి రాక్షసైః. చీకటి నుండి బయటపడిన చంద్రబింబము మేఘాలతో కప్పబడితే ఎలా ప్రకాశించదో అదే విధంగా ఆమె ముఖము రాక్షసుల చేత ఆవరింపబడినదై ప్రకాశించదు. ఇది సత్యం. కిమాహ సీతా హనుమాన్ తత్వతః కథయాద్యమే ఏతేన ఖలు జీవిష్యే భేషజేనాతురో యథా. ఓ హనుమంత, సీత ఇంకా ఏమన్నదో ఇప్పుడు యథార్థంగా చెప్పు. రోగి ఔషధం చేత జీవించినట్లుగా ఆమె మాటలు వినటం చేత నేను జీవిస్తాను. మధురా మధురాలాప కీమాహ మమ భామిని మద్విహీనా వరారోహ హనుమాన్ కథయస్వమే. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే షష్ఠితమ సర్గః. మధురమైన స్వభావము కలది, మధురంగా మాట్లాడేది, అందమైన కటి ప్రదేశము కలది, నా వియోగాన్ని అనుభవిస్తున్నది అయిన నా ప్రియురాలు ఏమన్నదో నాకు చెప్పుము.